మేజర్ శ్రీనివాస్ గారు చాలా అంశాలు మనం మాట్లాడుకుంటున్నాం పహల్గామ్ ఘటన నుంచి. కానీ గత 2 రోజులుగా జరిగిన పరిణామాలు ఒక ఎత్తు, అంతకుముందు జరిగిన పరిణామాలు ఒక ఎత్తు. ఎందుకంటే ప్రైమ్ మినిస్టరు అందరికీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం, కీలక కమిటీలతో భేటీ అవ్వడం, క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేది ఒక ఎత్తు అయితే, ఈరోజు ఇంకొంచెం ఒక ముందడుగు వేయటం, ఎయిర్ స్పేస్కి అవకాశం లేకుండా చేయటం అనేది ఒకటి. అలాగే కొన్ని దేశాలకి అసలు పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఏ విధంగా పెంచి పోషిస్తుందన్న అంశాన్ని స్వయంగా వివరిస్తుండడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికి మద్దతుగా నిలుస్తారనేది ఇప్పుడు అత్యంత కీలకం. సరే, భారత్కి ఉన్న బలం పాకిస్తాన్కు ఉన్న బలగం అనేది ఇండివిజువల్గా పక్కన పెడితే ఏ దేశాలు ఎవరితో వస్తాయి అన్నది అందరిలో ఒక ఉత్సుకత ఉంది. మీ అంచనా ఏంటి? ఇప్పుడు మనతో పాటు అండగా నిలిచే దేశాలు ఏవేవి? ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి దేశాల గురించి మనం అంటే భారతదేశాన్ని ఆనుకుని ఉన్నటువంటి దేశాలను కనుక మొట్టమొదటి చూస్తే అండి, చాలా కీలకమైనటువంటి దేశం చైనా. చైనా గురించి మనం మొదటి నుంచి కూడా మాట్లాడుకుంటున్నప్పుడు చైనా అనేటువంటిది భారతదేశం వైపు ఉన్నట్టు మాట్లాడినప్పటికీ పాకిస్తాన్కి అది మద్దతు చూపిస్తుంది అని చెప్పి మనం మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వచ్చామండి. అలాగే వాళ్ళ యొక్క ప్రకటన, చైనా విదేశాంగ మంత్రి యొక్క ప్రకటన ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి మద్దతుగా ఉండే విధంగా మాట్లాడడం. కారణం ఏంటంటే స్ట్రాటజిక్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఆ యొక్క పాకిస్తాన్కి చైనాకి మధ్య ఉన్నటువంటి ఆ స్ట్రాటజిక్ బాండేజ్ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజిక్ బాండేజ్ ఇండియాని ఓడించడం కోసం ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఒకటి అవుతారండి. రెండోది ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఈ కంట్రీస్ అన్ని కనుక చూస్తే భూటాను, నేపాల్ డెఫినెట్ గా మన భారతదేశం వైపు ఉంటారు. కానీ చైనా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది నేపాల్ నండి. శ్రీలంక ఆల్రెడీ చైనా కొన్ని ఆర్థిక పరమైనటువంటి అప్పులు ఇవన్నీ కూడా ఇవ్వడం వలన వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ శ్రీలంకకి మనకి కూడా ఎటువంటి శత్రుత్వం కూడా లేదు. వాళ్ళ దేశంలో తీవ్రవాదం పోరాడడం కోసం మనం మన ప్రధానమంత్రిని కోల్పోయామండి. సో అటువంటివన్నీ కనుక చూసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో ఇటువంటి కీలకంగా అమెరికా విషయం దగ్గరకు వచ్చేసరికి అమెరికా ఏం చేస్తుందంటే గతంలో పాకిస్తాన్కి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినప్పటికీ ప్రస్తుతం అనేక సందర్భాల్లో భారతదేశాన్ని చాలా ప్రాస్పరస్ కస్టమర్గాను అలాగే ఒక మిత్రుడిగాను అది చూస్తుంది. అయితే అమెరికాది ఒక ఎత్తు అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఈయన అన్ప్రెడిక్టబుల్గా మారాడండి. బేసికలీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. కాబట్టి ఏది జరిగినా సరే జరిగితే మనం పాకిస్తాన్కి ఆయుధాలు ఇద్దాము, అలాగే భారతదేశానికి కూడా సైనిక సహాయం చేద్దాం, మన బిజినెస్ మనం చేసుకుందాం అనేటువంటి విధంగా మనకి పూర్తి స్థాయిలో మనకి మద్దతు అనేటువంటిది పూర్తిగా భారతదేశానికి లేకుండా పోయిందండి. ఇకపోతే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ విషయం దగ్గరికి వస్తే బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ వాళ్ళ ప్రధానులు చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. ఈ పహల్గాం నేపథ్యంలో జరిగినటువంటి ఈ డెవలప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశం ఎటువంటి స్టెప్ తీసుకున్నప్పటికీ కూడా మేము భారతదేశానికి సపోర్ట్గా ఉంటామని ఓపెన్గా చెప్పేశారు. గతంలో పాకిస్తాన్కి ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా విపరీతంగా సపోర్ట్ చేసేది. కానీ ఇప్పుడు ఆ సపోర్ట్ ఇస్లామిక్ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా మనకి భారతదేశానికి సపోర్ట్ చేయడం ప్రారంభించాయండి. ఇది ఎందుకంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ అనేటువంటిది ఎక్స్పోజ్ అయింది. అయితే టర్కీ ఏదైతే ఉందో ఆ టర్కీ ఎప్పటికీ కూడా పాకిస్తాన్ కి సమర్థిస్తూనే ఉంటుంది. కాశ్మీర్ కి పాకిస్తాన్ కి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి టర్కీ మన వైపు రాదండి, ఇరాన్ కూడా మన వైపు రాదండి. అయితే ఇరాన్ ప్రకటన చేసినట్టు ఉంది కదా, నేను మధ్యవర్తిగా వ్యవహరిస్తాను అంటే పాకిస్తాన్ ఫేవర్ గా మాట్లాడితే తప్ప మనకు అనవసరం అండి. ఇరాన్ అనేటువంటిది వాళ్ళకే సపోర్ట్ చేసేది కాబట్టి ఇరాన్ కూడా మనం పక్కన పెట్టచ్చు. ఇజ్రాయెల్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఇజ్రాయెల్ మనకే సపోర్ట్ చేస్తుంది. రష్యా గతంలోనే మనకి సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు మనకి సపోర్ట్ చేస్తుంది. ఉక్రెయిన్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందండి. ఇలా మనం ప్రపంచ దేశాలన్నీ కూడా మాక్సిమం కంట్రీస్ అన్ని కూడా మనం చేస్తున్నాయి. అయితే టర్కీ, ఇరాన్, అయితే ఇంకా నార్త్ కొరియా ఉండిపోయిందండి. నార్త్ కొరియా ఆయన ఏం చేస్తాడంటే ఖచ్చితంగా పాకిస్తాన్ కొంత సైనిక సహాయం అనేటువంటిది చేయడానికి స్కోప్ కనిపిస్తుంది కొరియా కూడా. సో ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే భారతదేశం వైపు ఎక్కువ దేశాలు ఉన్నాయండి.
అయితే కొంతవరకు పాకిస్తాన్కి వీళ్ళు సహాయం చేసినప్పటికీ కూడా వాళ్ళు నిర్వహించదు. నెక్స్ట్ తాలిబాన్ అన్నారు. అవును తాలిబాన్స్ విషయం దగ్గరికి వచ్చేసరికి మనం ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిందో భారతదేశము తాలిబాన్ కి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మనం చాలా దూరదృష్టిలో ఉన్నామండి. కాబట్టి తాలిబాన్స్ కి మనం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని గుర్తించాం కాబట్టి మనకి ఎటువంటి సమస్య లేదు. కాబట్టి తాలిబాన్స్ అనేటువంటి వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తారు అనేటువంటిది కొంచెం మనం డౌట్ఫుల్ గానే మనం చెప్పొచ్చండి. కాబట్టి మనకి ఆల్రెడీ మన విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా ఈ P5 దేశాలు అమెరికా, చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ విదేశాంగ మంత్రులతో నిన్న మాట్లాడారు. అదొకటి. రెండోది, ఇప్పుడు తాలిబాన్ విషయానికి వస్తే విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి ఆనంద్ ప్రకాష్ నేతృత్వంలో భారత్ ప్రతినిధులు కాబుల్ చేరుకొని తాలిబాన్ విదేశాంగ మంత్రితో మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ ఇచ్చే వాతావరణం కూడా ఉందనేది. వాళ్ళ సపోర్ట్ ఎంతవరకు కీలకం? ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అఖండ ఆఫ్ఘనిస్తాన్ కోరుకుంటున్నారనేది మనం వింటున్నది. పాకిస్తాన్ వర్సెస్ తాలిబాన్ మధ్య ఇప్పుడు కొంత ఇష్యూ నడుస్తుంది. కాబట్టి అది మనకి కీలకం ఏ విధంగా అంటే మనకి డైరెక్ట్ గా వచ్చి సైనిక సాయం చేయక్కర్లేదు. వాళ్ళని డైరెక్ట్ గా మనం ఏ విధంగానూ కూడా వచ్చి మాకు సపోర్ట్ చేయడం అడగవలసిన వాళ్ళు డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలు. అంతవరకు మన భారతదేశానికి వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే సరిపోతుందండి. ఆఫ్ కోర్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో, మనకి ఎప్పుడైతే ఇక్కడ కాశ్మీర్ గురించి వాళ్ళ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారో అక్కడ బెలూచిస్తాన్ లో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ తాలిబాన్స్ లో కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఇది ఇంకా మరింత ముదిరితే భారతదేశానికి అది అడ్వాంటేజ్ గా మారుతుందండి. సో ఇవన్నీ కూడా డెవలప్ కావాలి, లేదా డెవలప్ అయ్యేలా చేయడమో ఏదోటి చూసుకోవాలి, స్ట్రాటజికల్ గా ఆలోచించుకోవాలండి. కాబట్టి ఎనీహౌ వాళ్ళు డైరెక్ట్ గా మనకి నేరుగా సపోర్ట్ చేయకపోయినా మనకి డ్యామేజ్ చేయకుండా ఉంటే చాలండి తాలిబాన్స్ అనేటువంటి. అంటే శ్రీనివాస్ గారు, మనం 1 by 1 వెళ్దాం. ఇందాక మీరు ఆల్రెడీ దీన్ని ప్రస్తావించారు. ఇప్పుడు ప్రధానంగా P5 దేశాల మద్దతు అనేది అత్యంత కీలకం అన్నది డిస్కషన్ జరుగుతుంది. అందులో ఏంటి? అమెరికా, చైనా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్. మొదట అమెరికా విషయానికి వద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటే కొంత నాలెడ్జ్ అంటే కొంత ఇన్ఫర్మేషన్ లేకపోవడమో, మొన్న బై మిస్టేక్ ఒక 1500 years 1000 years నుంచి భారత్ పాక్ మధ్య ఆయన అనేసాడు. అనేసి భారత్ మాకు మిత్రుడే, అలాగని పాకిస్తాన్ మాకు శత్రువు కాదన్న అర్థంలో మాట్లాడాడు. అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ బిట్వీన్ ద లైన్స్? ఒకవేళ నిజంగా యుద్ధం జరిగినా, లేదంటే ఒక మినీ వార్ లైక్ కార్గిల్ లాంటి ఒక చిన్న మినీ వార్ జరిగిన, ఖచ్చితంగా అమెరికా మన వైపు ఉంటుందన్న భరోసా పెట్టుకోవచ్చా? లేదంటే కొంత డబల్ గేమ్ ఆడే ఛాన్స్ ఏమైనా ఉందా? డబల్ గేమ్ ఆడడానికి ఛాన్స్ ఉందా? రీజన్ ఏంటంటే అమెరికా మన వైపు ఉంటుంది అన్నదానికి దెర్ ఈస్ నో డౌట్. కానీ ట్రంప్ మన వైపు ఉన్నాడు అనేటువంటి దానికి డౌట్ పడాలి. ఎందుకంటే ట్రంప్ స్థానంలో ఎవరున్నా సరే ఆ మద్దతు మనకు లభించేదండి. ఆయన ఎలా ఉన్నాయంటే అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాడు. ఒకటి ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదండి. ఆ స్టేట్మెంట్ చాలా పెద్ద ప్రభావం చూపింది. ఇప్పుడు ట్రంప్ ఒక్క స్టేట్మెంట్ ఇస్తే పాకిస్తాన్ 100% 100 అడుగులు దూరం వేస్తుందండి. కారణం ఏంటి అంటే పాకిస్తాన్ చేస్తుంది తప్పు, మేము ఖండిస్తున్నాం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని ఒక్క స్టేట్మెంట్ ఇవ్వమనండి. అసలు వారికి వెళ్ళేటువంటి సిచ్యువేషన్ లేదు, అక్కడ మొత్తం పటాపంచలు అయిపోద్ది. ఇప్పుడు ఒక మారల్ బూస్టింగ్ అయిందండి. ఇప్పుడు తప్పని ఖండించకపోవడం కూడా ఒక పెద్ద తప్పే. అవును, ఇప్పుడు మనకి ఏం చెప్పకపోవడం తప్పే కదా, అది ఖచ్చితంగా తప్పండి. ఇప్పుడు భారతదేశానికి సపోర్ట్ ఇస్తున్నాం, మాకు మిత్రుడు అని చెప్పడం బానే ఉంది, కానీ అక్కడ తప్పు అయినటువంటిది కూడా నువ్వు బయట చెప్పకపోయినప్పుడు ఓహో మాకు మారల్ గా వెనకని సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి ఆ యొక్క భావన ఏదైతే ఉందో వాళ్ళు మారల్ బూస్టింగ్ గా మారుతుందండి. కానీ ఇండియా అనేది ఒక బిగ్ మార్కెట్, గ్రోయింగ్ ఎకనామిక్ పవర్, ఏ విధంగా చూసుకున్నా అభివృద్ధి చెందుతున్న దేశంగా వెలుగొందుతోంది. రెండోది, అమెరికాకి భారత్ అవసరాలు ఎక్కువగా ఉన్నట్టు వాణిజ్య పరంగా కానీ సర్వీస్ సెక్టర్ పరంగా కానీ ఏ విధంగా చూసుకున్నా. ఇలాంటప్పుడు ట్రంప్ అంత నాగ్గా ఆలోచిస్తాడా? ఒకటే అండి, ఆయన ఎప్పుడూ కూడా తన యొక్క బ్రాండ్ ముందుకు తీసుకువెళ్ళాలి అమెరికన్స్ ముందర. రెండోది, అమెరికా ఫస్ట్ అనేటువంటిది ఏదైతే ఉంది ఈ సిచ్యువేషన్ ని అమెరికాకు అనుకూలంగా మార్చుకోవాలంటే ఇటు ఇండియాని డ్యామేజ్ చేయడం వల్ల ఆయనకి నష్టం లేదండి. రెండోది, పాకిస్తాన్ కి సపోర్ట్ చేయడం వల్ల మన ఇద్దరం కొట్టుకు చేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఆయన చేసే బిజినెస్ ఎలాగ మనతో ఆయుధాలు వ్యాపారం చేస్తూనే ఉంటాడు, వీళ్ళతో ఆయుధ వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఆ సిచ్యువేషన్ బట్టి అమెరికాకు అనుకూలంగా మార్చుకోవడానికి మాత్రమే అతని దృష్టి ఉంటుంది తప్ప అవుట్ రైట్ గా భారతదేశానికి సపోర్ట్ చేద్దాము అనేటువంటిది ట్రంప్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. ట్రంప్ దగ్గర నుంచి ఎందుకంటే అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నాడండి. ఆయన ప్రతి స్టేట్మెంట్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంది. ఓ పక్క నుంచి వచ్చిన వెంటనే ఆయన అధ్యక్షుడు అయిన వెంటనే మనకి భారత ప్రధానమంత్రికి కాల్ చేయడము, ఆ
తర్వాత ఏమో మనం చాలా ఎక్స్పెక్ట్ చేయడం, ఆ తర్వాత ఏం జరిగిందండి మళ్ళీ ఉద్యోగాలు అనేటువంటి వాటిలో మాకు అమెరికా ఇతర దేశాల వారికి ఏమో మీ స్థానికులకే ప్రాధాన్యత కొన్ని తీసుకోవడం, కొన్ని సంఘటనలు మనకి భారతీయ విద్యార్థులకి కొంచెం కఠినంగా మారడం, వీసా రూల్స్ కఠినంగా మారడం, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళ దేశం కోసం ప్రయత్నిస్తున్నాడు అది ఒకటే కనిపిస్తుందని, కానీ అవుట్ రైట్ గా భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ట్రంప్ ని మనం పూర్తిగా అవుట్ రైట్ గా తీసుకోకూడదు, అలాగని శత్రువుగా మార్చుకోకూడదండి. ఆయన్ని జాగ్రత్తగా ఏం చేయాలి, ఆయన శత్రువుని చేసుకోకుండా మనం ఆయన మన వైపునే ఉంచుకుంటూ మనకి మాక్సిమం ఆయన ఇద్దరికి అడ్వాంటేజ్ చేస్తాడు, మాక్సిమం అడ్వాంటేజ్ మనం తీసుకునే విధంగా తెలిసి అవతల వాళ్ళు మనం గేమ్ ప్లే చేస్తున్నారని తెలుసు, ఆ గేమ్ లో మనం మాక్సిమం అడ్వాంటేజ్ పొందడానికి ట్రై చేయాలండి. అంతే తప్ప అవుట్ రైట్ గా మనం సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడానికి వీలేదు. రైట్. P5 దేశాల్లో మరో దేశం రష్యా. రష్యా ఎలా వ్యవహరించవచ్చు? రష్యా మనకి చిరకాల మిత్రుడిగానే మనం చెప్తామండి. అలాగే రష్యా నుంచి మనకు అనేక ఆయుధ ఒప్పందాలు కూడా జరిగాయి, గతంలో కూడా సహకరించారు. గతంలో జరిగినటువంటి వార్స్ అన్నిటిలో కూడా రష్యా కీలక పాత్ర పోషించింది. అలాగే ఇప్పుడు కూడా రష్యాకి భారతదేశానికి మధ్య శత్రుత్వం ఉండడానికి ఎటువంటి స్కోప్ మనకు కనిపించడం లేదు. అలాగే పాకిస్తాన్ ఇండియా రెండు పోల్చుకుంటే పుతిన్ మనకి చాలా దగ్గరగా భారతదేశంతో అవినాభావ సంబంధం ఉంది కాబట్టి ఆ రష్యా యొక్క సపోర్ట్ మనకే ఉంటుందండి. అన్నిటికంటే S-400 వెపన్ సిస్టమ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం అక్కడి నుంచే తెచ్చుకుంటున్నాం అండి. రైట్ సార్. ఇక P5 దేశాల్లో మరో కీలక దేశం బ్రిటన్ అండి. బ్రిటన్ ఆల్రెడీ మొదటి నుంచి కూడా చూసుకున్నప్పటికీ ప్రస్తుతం కనుక మనం చూస్తే వాళ్ళు బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ ఈ రెండు దేశాలు కూడా అవుట్ రైట్ అవునండి ఉన్నాయి కాబట్టి ఈ రెండు దేశాలు కూడా అవుట్ రైట్ గా స్టేట్మెంట్ ఇచ్చేసాయి. ఎందుకంటే వాళ్ళు కూడా సఫరర్సే అండి, దే ఆర్ ఆల్సో సఫరర్స్ ఆఫ్ టెర్రరిజం. ఈ రోజు భారతదేశానికి ఒక అవకాశం దొరికింది, ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నటువంటి పాకిస్తాన్ ఏదైతే ఉందో దాన్ని న్యూట్రల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మన వైపు ధర్మం కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఎకనామిక్ ప్రాస్పరిటీ ఎదుగుతున్నటువంటి భారత్తో స్నేహం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నటువంటి విషయం అవుట్ రైట్ గా గుర్తించారు. పాకిస్తాన్తో స్నేహం చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగం లేదు, పోనీ పాకిస్తాన్తో స్నేహం చేయడం వల్ల భారత్కు నష్టం చేయడం వల్ల కూడా వాళ్ళకి ఉపయోగం లేదు. కాబట్టి బ్రిటన్ అండ్ ఫ్రాన్స్ మాత్రం అవుట్ రైట్ గా చాలా ఓపెన్ గా వాళ్ళు డిప్లొమాటిక్ పాలసీలో చెప్పడం జరిగింది. కాబట్టి మన వైపే ఉందండి వాళ్ళది. రైట్. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు మన సరిహద్దు దేశాలు అయితే సరిహద్దు దేశాలు అంత పవర్ఫుల్ గా లేవు. అవును. కంపారిటివ్లీ ఇప్పుడు పాకిస్తాన్ మనతో పోల్చుకుంటే చాలా వీక్ గా ఉంది అన్ని రకాలుగా, అటు సైనిక బలగం పరంగా కానీ ఆర్థిక వ్యవస్థ కానీ అన్ని రకాలుగా. ఇక శ్రీలంక ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితిలో ఉంది. నేపాల్ ఎవరు సాయం చేస్తే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి నేపాల్ ఉంది. భూటాన్ అత్యంత పేద దేశం, దాని వాతావరణం మనకి తెలుసు. అంటే వీళ్ళు అంతా ఒక ఎత్తు. బంగ్లాదేశ్ ఇప్పుడు బంగ్లాదేశ్ ఏర్పడడానికి మనం కారణం అయ్యాం. మనం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశీయులు వాళ్ళు విముక్తి పోరాటానికి మనం మద్దతు ఇవ్వటం వల్ల, మనం పాకిస్తాన్పై యుద్ధం కలవడం వల్ల బంగ్లాదేశ్ అనే ఒక దేశం ఏర్పడడానికి మనం కారకులయ్యాం. బట్ బంగ్లాదేశ్ తీరు ద్వైపాక్షికంగా మనం చూస్తే గత ఏడాదిన్నరగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఎలా వ్యవహరించవచ్చు బంగ్లాదేశ్? బంగ్లాదేశ్ బేసికల్గా ఏంటంటే యాంటీ హిందూగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద హిందువుల మీద దాడులు చేయడం, అలాగే రోహింగ్యాలు వీళ్ళందరూ కూడా అక్రమంగా బంగ్లాదేశ్ వీళ్ళందరూ కూడా వలస రావడం, ఇవన్నీ చూస్తే ప్రస్తుతానికి బంగ్లాదేశ్ కి భారతదేశానికి మధ్య సహృద్భావ వాతావరణం అయితే లేదండి. అయితే ఇంకొక షేక్ హసీనాకు మనం ఆశ్రయం కూడా ఇచ్చామండి. కాబట్టి ఆ రిలేషన్స్ అనేటువంటివి పాడయ్యాయి. అదే విధంగా కనుక చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ ఒక కోపంతో ఉందండి, అసలు బంగ్లాదేశ్ విడిపోవడానికి కారణం భారతదేశం అని చెప్పేసి ఈ టైంలో ఇప్పుడు ఆ యొక్క మతాన్ని వాళ్ళ మత మౌఢ్యాన్ని తీవ్రవాదాన్ని ఏకం చేసుకుని వాళ్ళు ఏకమయ్యేటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అయితే అన్నిటికంటే ఆఖరికి ఈ స్టేట్మెంట్ కూడా వచ్చిందండి. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఏమంటాడంటే ఇప్పుడు భారతదేశం అంగీకరిస్తే గనక పాకిస్తాన్ కి భారతదేశానికి సయోధ్య కుదిర్చి కాశ్మీర్ సమస్యకి సమాధానం చెప్తాను ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాడండి. బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు మధ్యకి వస్తుందండి, మన యొక్క సమస్యను తీరుస్తామని. ఎంత ఫన్నీగా తయారైందండి. కాబట్టి బంగ్లాదేశ్ మాత్రం మనకి సపోర్ట్ ఉంటుంది అనేటువంటిది లేదు. అది అటాక్ కూడా అవ్వచ్చండి, అటు సైడ్ నుంచి కూడా అటాక్స్ జరగచ్చు. రైట్ గారు, అంటే స్ట్రాటజిక్ అంటే బిగ్ వార్ రాకపోవచ్చు కానీ బిగ్ టార్గెట్స్ అయితే రీచ్ అయ్యేటట్టుగానే వ్యూహం ఉండబోతుంది అన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు అమెరికా సపోర్ట్ ఇచ్చిన వ్యాపారమే, అంటే మా ఆయుధాలు కొనుగోలు చేయాలి, మాతో మీరు బిజినెస్ పెట్టుకోవాలనేది. అదే థియరీ ఇప్పుడు కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అంటే చైనా పాకిస్తాన్ కు మద్దతు ఇచ్చే వాతావరణం ఉన్నా ఖచ్చితంగా అంత ఈజీగా ఏదో చారిటీగా తమ్ముడు రారా నీకు నేను మద్దతు ఇస్తాననేది స్కోప్ ఉందండి. వన్ మోర్ స్కోప్ ఉందండి. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఫర్ మనీ.
ఇప్పుడు అమెరికాకి హిందూ మహాసముద్రంలో డిగో గార్షియాలో ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఉందండి ఇక్కడ. అలాగే ఇప్పుడు కొన్ని ప్లేసెస్ నేను తీసుకుంటాను, ఆ ప్లేసెస్ బార్గెనింగ్ ఇప్పుడు మాకు యొక్క అమెరికా యొక్క స్థావరం ఇక్కడ పాకిస్తాన్ లో ఈ ప్లేస్ లో ఉంటుంది, లేదా చైనా కూడా, చైనా అడగచ్చు, ముఖ్యంగా చైనా అడగచ్చు అండి, మాకు ఈ ప్లేసెస్ లో మాకు స్థావరాలు కావాలి, ఇన్ బార్గెన్ మీ సహాయం చేయడం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఏరియాస్ అండి. ఆ విధంగా కూడా మనకి ఈ డీల్ అనేటువంటి జరగడానికి స్కోప్ ఉంది. అండ్ మనం ఉంటుందండి సపోర్ట్ అయితే, ఈ బ్రాట్ అవుట్ వెరీ వ్యాలిడ్ పాయింట్, డబ్బులు అయితే ఉండాలి చేయడానికి, బట్ సమ్ టైమ్స్ స్ట్రాటజికల్ గా కొన్ని లొకేషన్స్ ఎక్స్చేంజ్ పరంగా కూడా సైనిక సహాయం అనేటువంటి జరుగుతుందండి. ఆ విధంగా కూడా అదొకటి ఉంటుంది. కాబట్టి మనం ఎలాగా ఈ యొక్క అమెరికా ఏదైతే ఉందో అమెరికాని మనం అవుట్ రైట్ గా తీసుకోవడానికి వీల్లేదు, అలాగని చెప్పి శత్రువుని చేసుకోవడానికి అంతకంటే వీల్లేదు. మనం మాక్సిమం బెనిఫిట్ తీసుకోవడానికి ట్రై చేయాలి. చైనా అవుట్ రైట్ గా ట్రస్ట్ చేయకూడదండి, అవుట్ రైట్ గా ట్రస్ట్ చేయకూడదు ఇంకా చైనాని. అలాగని చెప్పి ఇప్పుడు వాళ్ళతో మనం సంబంధాలు తెంచుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఓకే, ఆ విధంగా.